పుష్పరాజ్ పుష్ప అస్సలు తగ్గేదే లే. బన్నీ అన్న 3 సంవత్సరాల తర్వాత బన్నీ అన్న వస్తుండు, అస్సలు తగ్గేదే లేదు. ఈసారి మాత్రం రచ్చే అస్సలు తగ్గేదే లేదు. ట్రోల్ చేసే వాళ్ళకి రాడు దిగుతుంది, ట్రోల్ చేసే వాళ్ళకి అందరికి ఒక్కరిని రాడు దిగుతుంది. ఎవ్వరిని ఇచ్చేదే తగ్గేదే లేదు. పుష్ప అసలు ఈ 3 సంవత్సరాల తర్వాత ఎక్కువ కొడతాడు అన్న. చూసుకోండి, రికార్డులు పగిలిపోతాయి. చూసుకోండి, అల్లు ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి గొడవలు ఉన్నాయి కదా, దానికి ఏం చెప్తారు? గొడవలు ఏం లేదన్న, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు అంతే. బన్నీ అన్న ఫ్యాన్స్ అయితే అసలు తగ్గేదే లేదు అంతే. ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ పుష్ప ఇంటర్నేషనల్ అస్సలు తగ్గేదే లేదు. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, వైల్డ్ ఫైర్. అస్సలు తగ్గేదే. ఎలాంటి రికార్డులు షేక్ చేస్తారు పుష్పరాజ్? ఎలాంటి రికార్డులు షేక్ చేస్తారు? రికార్డులు మించిపోతుంది అంతే. అస్సలు తగ్గేదే. ఇంట్లో మాత్రం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు, మించిపోతుంది అంతే. అస్సలు పుష్ప అంటే ఫ్లవర్ ఆఫ్ ఫైర్, వైల్డ్ ఫైర్, వైల్డ్ ఫైర్ పుష్ప. ఇంత ముందుకు సినిమాని ఆడనీయమన్నారు కదా, పుష్ప ఏమంటారు వాళ్ళకి? ఆడనేయం అన్నారు కదా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మరి చూస్తారు సినిమా. ఆడేనేమో అన్నారు కదా, అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి చూస్తారు. అట్లున్నారు ఆర్మీ. జై ఆర్మీ, జై అల్లు అర్జున్ ఫ్యాన్. ఆర్మీ అంటే పిల్లలు అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు? పిల్లలు ఇళ్ళలు కాదు, ఫస్ట్ హైదరాబాద్ వచ్చి రమ్మన్నారని వాళ్ళు అంటారు. వాళ్ళు అంతే, చెప్పలేము. ఫస్ట్ కలెక్షన్ ఎంత కొట్టి వచ్చాను? 500 కోటి పక్కా, 500 కోటి దాటిపోతుంది 100%. ఎలా అనిపిస్తుంది వచ్చా? పుష్ప మాట అసలు పగిలిపోయినా వేరే లెవెల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానే ఉంటా అని. అమ్మో జాతర అయితే వేరే లెవెల్ అసలు. అంటే హౌస్ఫుల్ చాలా మంది వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? నేను ఇంతగానే వస్తాను ఊహించలేను అసలు. బీఆర్ కానీ ఎక్కువైంది ఇక్కడైతే. ఇంకా జాతర మొదలైందంటావా? రియల్ జాతర అని అసలు. అమ్మోడి జాతర తగ్గేదే అసలు. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? రోల్ చేసినా ఒక్కనే రాజు దింపుతానా పక్కా. అసలు బాహుబలి రికార్డులు దాటిపోతాయి, తగ్గేదే లేదు. థ్యాంక్స్.